హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే పొటేల్ తలకాయ కూర చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, రైసు, సంగటి, పరోటా, చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఈరోజు నేనైతే ఇలా తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ మసాలా దినుసులు, జీలకర్ర, మిరియాలు, లవంగ, పట్ట, యాలకులు, సోంపు ఇలా వేసేసి వేయించేస్తున్నానండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసి వేయించేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించేస్తున్నాను. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే పాత్రలోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేసి రెడీగా ఉంచున్నాను. అవి కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను. మూత పెట్టి టమాటాలు బాగా మగ్గనిచ్చేసానండి. ఇలా టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత తలకాయ కూర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నానండి. అది ఇప్పుడు ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపేస్తున్నాను. ఇవంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించేస్తున్నాను. ఇది రెడీ అయ్యే లోపల ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ గసాలు అయితే నానబెట్టి రెడీగా ఉంచుకున్నానండి. అవి కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి. ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కూరకు టమాటాలు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. మామూలుగానే తలకాయ కొంచెం నీసు వాసన వస్తుంది కదా, ఇలా టమాటా జ్యూస్లో ఉడకడం వల్ల ఆ నీసు అంతా పోతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు, అది ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ అయితే వాసన భలే ఉందండి. ఎండు కొబ్బరి, గసగసాలు అన్నీ వేసాం కదా. కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికిచ్చేస్తున్నాను. ఉప్పు కొద్దిగా తగ్గింది, ఉప్పు కూడా వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి బ్రెయిన్ ముందుగానే కడిగి పెట్టున్నానండి. అది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ముందుగా వేస్తే చెదిరిపోతుంది, అందుకని చివరన వేశాను. గమగమలాడుతూ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో చాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించేస్తున్నాను. కూర అయితే రెడీ అయిపోయేసిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. గుమగుమలాడుతూ తలకాయ కూర అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.